హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు బజ్జీ మిర్చి చింతపులుసు. ఇది చాలా 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 బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉప్పు, పసుపు, చింతకాయలు, బజ్జీ మిర్చి, నువ్వులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కొద్దిగా కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కొద్దిగా బెల్లం. ఫస్ట్ దీనిలో కావాల్సిన 1.5 టీ స్పూన్ మెంతులు, ఒక 1.5 టీ స్పూన్ ఆవాలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ మూడు కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వీటితో పాటు మీకు అవకాశం ఉంటే కనుక నువ్వులు కూడా ఫ్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ గ్రైండ్ చేసేవి. మంచి కొంచెం వాసన వస్తుంది. నేను నువ్వులు కూడా వేసేస్తున్నా. నువ్వులు ఎంతంటే ఒక 50 గ్రామ్స్ నువ్వులు. చింతకాయలని నేను ఉడకబెడుతున్నాను. నీళ్ళలో వేసాను, నిండా మునిగే నీళ్ళలో వేసాను, ఉడకబెడుతున్నాను. ఇది అయిపోయింది, దీన్ని పక్కకు పెడుతున్నా. ఈ మొత్తాన్ని నేను పొడి చేసుకొని వస్తాను. సో పార్ట్ నెంబర్ 1 కంప్లీటెడ్. పార్ట్ నెంబర్ 2 ఏంటంటే కొన్ని మామూలు పచ్చిమిరపకాయలు, దొడ్డు మిర్చి కాదు ఇవి. ఈ మామూలు పచ్చిమిరపకాయలని జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఆయిల్ కొంచెం వేస్తున్నాను నేను, జస్ట్ అది తడి తగలాలంతే. దట్స్ ఆల్ అండి. 3-4 మినిట్స్ ఫ్రై అయిందంతే, తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇది కూడా తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి దీన్ని కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని వస్తాను. దీన్నేమో పౌడర్ చేస్తాను, దీన్నేమో గ్రైండ్ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు అసలు కథ స్టార్ట్. ఇదిగోండి, ఈ చింతపులుసు మంచిగా. ఇవి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు. 100 గ్రాముల పచ్చిమిరపకాయలకి దాదాపు 150 నుంచి 200 గ్రాముల వరకు చింతకాయలు. ఎందుకంటే మీరు తిన్న పులుపుని బట్టి, మీరు కొంచెం పులుపు తక్కువ తింటారనుకోండి, ఇది తగ్గించండి. నాకు 200 గ్రామ్స్ తీసుకున్నాను, డబుల్ తీసుకున్నాను నేను. ఆయిల్ వేసేస్తున్నాను. మీరు ఇక్కడ నిలువ ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక ఆయిల్ ఎక్కువ వేయండి, తర్వాత పచ్చి నూనె కూడా కలపచ్చు, ప్రాబ్లం లేదు. ఈలోపు ఏం చేస్తారంటే ఈ పచ్చిమిరపకాయలని ఈ సైజు ముక్కలు కట్ చేయండి. ఇలా కట్ చేయండి. బజ్జీ మిర్చి కాగింది. ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1.5 అండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కొంచెం బాగానే. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తాం. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాం మిరపకాయలు. ఈ లోపి చింతకాయలు ఏం చేస్తానంటే, కొంచెం వేడిగా ఉంది, 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్లబడిపోద్ది. ఐస్ క్యూబ్స్ వేసి పిసికి ఆ గుజ్జు తీసుకొస్తాను. ఈ మాత్రం వేగితే చాలు. ఇదిగోండి, మన చింతపండు పులుసు వచ్చేసింది, చింతకాయ పులుసు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఇంకా ఉప్పు చాలా పడుతుంది, యాడ్ చేస్తాను. మిగతా ఆ పేస్ట్లు అన్నీ వేసాక యాడ్ చేస్తాను. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే పచ్చిమిర్చి ముక్కకు పట్టేస్తుంది ఉప్పు అంతా, అందులో ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని తక్కువ వేస్తారు ఫస్ట్ ఎప్పుడు. అండ్ కారము, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారము, ఆ పచ్చిమిర్చి కారము మనకి సరిపోతుంది అనుకుంటే ఎర్రకారం వేయక్కర్లా, కానీ నామకే వస్తే అయినా కొంచెం ఎర్రకారం వేయండి. ఇట్లా ఒక 1 టీ స్పూన్ కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం చాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. సో 2-3 నిమిషాలు అయింది, ఇట్లా ఉడుకుతుంది. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్స్, మన జీలకర్ర, ఆవాలు, నువ్వులు. ఇప్పుడు కలపచ్చు ఉప్పు. మనం కొద్దిగా ఉప్పు వేస్తున్నాం, ఇంకొక 1 టీ స్పూన్. కొంచెం సేపు ఉడకనిస్తాను. ఇందులో ఒక పచ్చిమిరపకాయలు తప్ప ఏది ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అన్నీ మనం లో ఫ్లేమ్ మీద వేయించి గ్రైండ్ చేసినవి కాబట్టి పచ్చివాసన రావడానికి, ఉడకటానికి ఏం లేదు. ఓన్లీ పచ్చిమిరపకాయ, బజ్జీ మిర్చి ఒక్కటి ఉడికిందా లేదా అంతే. అది కూడా ఉడకటానికి 10 మినిట్స్కి మించి ఎక్కువ పట్టదు. ఆల్రెడీ 7-8 మినిట్స్ అయిపోయింది. అండ్ అది కొంచెం కసకసలాడితేనే బాగుంటుంది. అండ్ బెల్లం అనేది ఇక్కడ ఆప్షనల్ అండి. మ్యాక్స్ 2 మినిట్స్ అండి, అంతే. చక్కగా చిన్న ఫ్లేమ్ మీద ఉడకబెడుతున్నా, లేకపోతే ఇది చిక్కబడిపోతుందని. అండ్ ఇది కూడా బెల్లం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం బెల్లం వేయండి లాస్ట్కి, చాలా చాలా బాగుంటుంది. బెల్లం కరిగిపోయింది. ఫట్ కొంచెం మూత పెట్టేసి ఇవన్నీ సర్దేసుకొని డిష్ అవుట్ చేయడానికి చిన్న బుజ్జి గిన్నె తెచ్చుకుంటాను. ఇది మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలని నా మనసు వీళ్ళవుతుంది, ఎందుకంటే అద్భుతమైన టేస్టియెస్ట్ రెసిపీ, చాలా బాగుంటుంది. అదిరిపోయే బజ్జీ మిర్చి చింతకాయ పులుసు రెడీ అయిపోయిందండి. దట్స్ ఆల్ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకేంటి మరి ఆలస్యం, చేసేయండి. మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ శైలక్క, ఫుడ్ ఎక్స్ప్రెస్.